స్థలం ఏర్పాటు చేసినామో అంత లోపల సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టడమే జరిగింది. ఎప్పుడు కట్టినాము? సబ్ రిజిస్టర్ ఆఫీసు ఫస్ట్ 2020 సంవత్సరంలో 1/12/2020లో GORT నంబర్ 915 ప్రకారంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి 90 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 2020లో. అంటే మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కోవిడ్ వచ్చినప్పటికే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటైనాక 1 సంవత్సరం రోజులు పరిపాలన అర్థం చేసుకోవడానికి పడుతుంది. ఆ తర్వాత మన దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ సమయంలో అన్ని ఏదన్నా కానీ ఈరోజు డ్రోన్లో మీరు చూడండి, ఇన్ని భవనాలు, ఇన్ని రోడ్లు, ఇన్ని వాటర్ స్కీమ్లు ఇవన్నీ జరిగినాయంటే ఏదైనా కానీ జీవో నంబర్ చూడండి, డేట్ చూడండి 2020 ఉంటాయి. అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ శాంక్షన్స్ అన్ని తీసుకొని కోవిడ్ తర్వాత వెంటనే మొదలుపెట్టి అత్యంత వేగంగా పూర్తి చేసుకోగలిగింది. అందుకని ఈరోజు వెంటనే కనపడుతుంది. 2020 డిసెంబర్ 1వ తారీఖు GORT నంబర్ 915 ప్రకారము సబ్ రిజిస్టర్ కార్యాలయానికి 90 లక్షలు పెట్టి కట్టేదానికి అనుమతి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 23/11/2021లో కోవిడ్ అయిపోయిన తర్వాత వెంటనే GOMS నంబర్ 325 ప్రకారంగా సర్వే నంబర్ 535/B/1A 28(2)B జోన్లో 21 సెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి ప్రభుత్వ భూమిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఎలిమినేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 25 ఫిబ్రవరి 2022లో GORT నంబర్ 144 ప్రకారం స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 90 లక్షలు ఏదైతే ఉందో తక్కువ వస్తుందంటే 99.54 లక్షల కంటే 99.5 లక్షలకు 55 లక్షలు తక్కువ ₹1 కోటి మళ్ళా సవరించిన అంచనాల ప్రకారం అంటే ఇంచుమించు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అద్భుతమైన భవనం ఈరోజు కట్టినాం. కానీ ఈరోజు సంవత్సరం అయినా కూడా ఆ భవనాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోకుండా, వాడుకోకుండా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేట్టుగా ఎక్కడికి మార్చాలని చూస్తున్నారు? ITI కాలేజ్ కానీ. అంటే ఎవరైనా కానీ ఒక డాక్యుమెంట్ కావాలంటే ఎక్కడ పోవాలా, డబ్బులు తీసుకొని పోవాలంటే ఎక్కడికి పోవాలా, భద్రత కావాలంటే ఎక్కడికి పోవాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? కేవలం ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి మారిస్తే ఆ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలం కలిగి అక్కడ విలువలు పెరుగుతాయి. అంటే లక్షలాది మంది అనుకూలం ఒకవైపు, ఒకరోజు విలువ పెరిగేది ఒకవైపు. ఈరోజు పాలకులకు నేను తెలియజేస్తామన్నా, దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులను దయచేసి మీరు అనుమతించొద్దండి. అదేవిధంగా ఈరోజు పార్కుల విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు పార్కులు ఎందుకు కట్టినా? డోన్లో ఒక పార్క్ అని ఉండనండి. ఎక్కడి నుంచి వస్తాయి పార్కులు? పార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే టౌన్ ప్లానింగ్, మన ప్రభుత్వ భూములన్నా ఉండేటల్లా, లేదా లేఅవుట్ ప్లాన్ చేసినప్పుడు లేఅవుట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము 10% పార్కులకు, ఇంచుమించు 40% రోడ్లకు పోతాయన్నమాట. ఏదైతే ఖాళీ స్థలం ఉందో అది పార్కుల కన్నా లేదా ఓవర్ ట్యాంకుల కన్నా ఇంకోటన్నా కట్టించేదానికి, ప్రజలకు ఉపయోగపడేదానికి ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని మొత్తం ఇంటికి గుర్తుందా మీకు? ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇంటి ముందర పందులు దొల్లాడేవి, కంప చెట్లు ఉండేవి. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ చూడండి, ఈరోజు మన కళ్యాణి లేఅవుట్ పార్క్ చూడండి, మహాలక్ష్మి లేఅవుట్ పార్క్ చూడండి, KVS కాలనీ పార్క్ చూడండి, ఇక్కడ మన పెట్రోల్ బంక్ పక్కన ఉండే ఏదైతే మనం పెట్రోల్ బంక్ పక్కన ఉండే పార్క్ చూడండి, ఇందర్వేలు క్లబ్బాలకు ఇచ్చినది. కంప చెట్లు, పందులు, కుక్కలు, అసాంఘిక కార్యక్రమాలు జరిగేవి. ఇవన్నీ కూడా తీర్చిదిద్ది ఫస్ట్ కాంపౌండ్ వాల్ కట్టి చెట్లు నాటి పిల్లలు ఆడుకునేదానికి వివిధ సౌకర్యాలన్నీ కల్పించి పార్కులు నడపడం జరిగింది. ఇప్పుడు ఒకటి కేసు స్టడీ, మన బాపనోళ్ళ తోటలో అత్యంత సుందరమైన పార్క్ చేసేది కాక, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండకపోవచ్చు. అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ కడితే
ఈరోజు స్విమ్మింగ్ పూల్ పోయిన వేసవి కాలంలో డోన్ ఉండే పిల్లలందరూ చాలా చక్కగా పిల్లలందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు, తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా చూసేవాళ్ళు. ఈరోజు మూతపడింది. ఎందుకంటే అంటే మేము నడిపించగలిగినది ఇప్పుడు ఎందుకు నడిపించలేకుంటున్నారు? అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉండే రస్తాలు ఏవైతే ఉన్నాయని గోడలు కట్టేసినారు. ఎవరంటే అక్కడ ఉన్న లేఅవుట్ వాళ్ళు. ఇప్పుడు లేఅవుట్ వాళ్ళు ఎవరి కొద్ది వాళ్ళు రస్తాలు పూర్తి చేసి గోడలు కడుతుంటే అధికారులు కానీ పాలకపక్షం కానీ ఏం చేస్తున్నారు? మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ కనీసం ఒక పనున్న చేసుకొని ఇస్తున్నారా? మున్సిపల్ కౌన్సిల్ ఒక పనున్న చేసుకొని ఇస్తున్నారా? మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ చెప్పిన పని ఒక్క అధికారంగా వింటున్నాడా? ఎందుకు గాను స్విమ్మింగ్ పూల్ ఈరోజు మూతపడింది. పార్కు కానీ కరెక్ట్ కాదు. మేము ఎంత చేయగలిగినాం? కొన్ని అంటే మేమున్నప్పుడు ఏమన్నా చట్టం వేయడం, మేమున్నప్పుడు చట్టం ఏమన్నా వేరే ఉన్నా ఆ రోజు ఎట్లా చేయగలిగినాము, ఈ రోజు మీరు ఎందుకు చెప్పలేకుండా? అంటే ఒక అధికారి కానీ అధికార యంత్రాంగం కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? రెండు తప్పులు కూడా పాలకపక్షాన్ని కాదు. చేతగానే అధికారులను పెట్టుకోవడం తప్ప కరెక్ట్. పోనీ ఉద్దేశపూర్వకంగా ఈ విధమైన ప్రభుత్వ ఆస్తిని కాపాడలేని పరిస్థితిలో ఉన్న అధికారులను పెట్టుకోవడం ఎవరికి బాధ్యత? అంటే మీరు తెలిసే ఇవన్నీ జరిగిస్తున్నారా, తెలియక జరిగిస్తున్నారా? తెలియక జరిగితే వెంటనే ఆ అధికారికి మీరు చెప్పండి, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజల సౌకర్యం కోసం పెట్టిండేది కాబట్టి అవన్నీ కూడా పార్కులు ఉండని, పార్కులు నడవని, పిల్లలు ఆడుకొని, పిల్లలు ఈత కొట్టని, తల్లిదండ్రులపై పిల్లలు ఆడుకుంటుంటే సంతోషంగా కండ్లాగా చూడని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మీరు పోండి. ప్రభుత్వ ఆస్తిని మీరు కాపాడలేరు. మీరు పోయి ఉత్తర్వులు ఉంటే దాని మీద మళ్ళీ అప్పీల్ పోతాం. మీకు సుప్రీంకోర్టులో సెటిల్ అయ్యే వరకు సెటిల్ అయితే కాలేదు కదా. ప్రభుత్వం తెలుసు. ప్రభుత్వం సొమ్ము కాకుంటే స్విమ్మింగ్ పూల్ ఎట్లా కట్టినా, ప్రభుత్వం సొమ్ము కాకుంటే పార్క్ ఎట్లా చేసినాం, ప్రభుత్వ సొమ్ము కాకుంటే ఉత్తర్వులతో కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కట్టినా? అంటే ఆ రోజు చట్టం లేదండి. ఎంత అన్యాయం అండి. ఈరోజు దీనికి కారణం ఏమి? ఊర్లో 10 మందితో పాటు కలిసి వాకింగ్ పోదామని పార్కు లేకపోతే మాకే గేట్లు వేసింది. ఏ రోజైతే మాకే మీరు గేట్లు వేసినారో మామూలు మనుషులందరూ కూడా గోడ కట్టుకుంటే అడిగేతోడు, గేట్ వేసుకుంటే అడిగేతోడు అనేది ఈరోజు అందరూ చట్టం. ఈరోజు చట్టం కానీ న్యాయం కానీ పబ్లిక్ కళ్ళెదురు అందరు కనపడేటట్లు తప్పంటూ చేస్తే సామాన్య మానవుడు తప్పు కావట్లేదు. అసలు ప్రభుత్వ ఆస్తిని కాపాడగలిగిన శక్తి లేని అధికారులు ఉండొచ్చునా? ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకులందరికీ కూడా డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని విషయాలు, కొన్ని అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన విషయాలు కాబట్టి పాలకులు ఎవరైతే ఉన్నారో, బాధ్యత గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అనుకోండి, ఆఫీసర్లు అనుకోండి, అందరూ కూడా ఇవన్నీ కూడా ప్రజల తరఫున వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు. మొదటి అంశము సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఇక్కడ డోన్లో పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసును ఎక్కడో దూరంగా ఊరు బయట ITI కాలేజ్ ఎదురుగా షిఫ్ట్ చేయాలా, కదిలేయాలని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈరోజు నేను వీళ్ళందరికీ కూడా పాలకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ, సబ్ ట్రెజరీ కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉండేది ఇక్కడ? ఆనాటి బ్రిటిష్ కాలం నుంచి ఉండే, స్వాతంత్రం రాకముందు నుంచి. అంతే. అయితే ఎక్కడన్నా చూడండి
దేశవ్యాప్తంగా పరిపాలన సిస్టంలో తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, ట్రెజరీ, వీలైనంత వరకు పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా ఒక చోట పెడతారు. ఎందుకు? భద్రత కోసం. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినప్పుడు ఏ కాగితం కావాలన్నా కూడా ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలా? తహసీల్దార్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలి. ఏదన్నా కానీ డబ్బులు కట్టినా పెట్టినా ట్రెజరీలో అప్పట్లో పెట్టినా కూడా అప్పట్లో క్యాష్ పెట్టేవారు. ట్రెజరీ ఎక్కడ ఉండాలి? అది పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండాలి అని చెప్పి 100 సంవత్సరాల నుంచి ఈ ఆలోచనతో పరిపాలన జరుగుతుంటే ఇప్పుడు కొత్తగా ఒక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం మాత్రము తీసుకుపోయి ఊరు బయట 2 కిలోమీటర్ల దూరంలో తీసుకుపోయి పెట్టారు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి అనుకూలం ఉన్నట్ల, ప్రతికూలం ఉన్నట్ల. ఏ ఒక్క కాగితం కావాలంటే కూడా పరిగెత్తుకుంటా మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కు రావాలి. పోనీ ఇక్కడ బిల్డింగ్ లేదా, భవనం లేదా, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇది గమనించి ఇది గుర్తించే ఒక బ్రహ్మాండమైన కొత్త భవనం కట్టడం జరిగింది. ఎక్కడ కట్టినామో సేమ్ తహసీల్దార్ ఆఫీస్ వెనకాల భాగంలో ఏ స్థలంలో కట్టినామో రేపు పొద్దున రెవెన్యూ డివిజన్ జోన్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసుకోగలిగినాం. కాబట్టి అది ఒక గొప్ప సాధన. ఎందుకంటే ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఇక్కడ రెవెన్యూ డివిజన్ చేసేదానికి ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రజల డిమాండ్ ఉన్నా కూడా చేయలేకపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జోన్ను రెవెన్యూ డివిజన్ గా చేయడం జరిగింది. జోన్కు 4 దశాబ్దాల నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి అధికారంలో ఉన్నా కూడా సపోర్ట్ కావాలని అడిగితే సపోర్ట్ మనం తెచ్చుకోగలిగినాం. ఇప్పుడు అద్భుతమైన సపోర్ట్ భవనం కడుతూ ఉన్నారు, దాదాపు 23 కోట్లతో. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సుందరమైన బిల్డింగ్ మన డోమ్ సపోర్ట్ కడతా ఉంటాయి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ అనేది శాంక్షన్ అయితే 297 కోట్లు రాష్ట్ర గ్రాంట్తో పాటు అందులో సగభాగం మనం కేంద్ర డబ్బులు వాడుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి 10 మార్చి 2021లో సవరణ చేసి జోన్కు 297 కోట్లకు గాను 148 కోట్ల 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 148 కోట్ల 50 లక్షలు జలజీవన్ మిషన్ కింద వాటా. ఉద్యానంలో 700 కోట్లకు గాను 300 కోట్లు ఫైనాన్స్ కమిషన్ ద్వారా, 200 కోట్లు జేజేఎం ద్వారా, జలజీవన్ మిషన్ 200 కోట్లు రాష్ట్ర వాటా. పులివెందుల నియోజకవర్గానికి 420 కోట్లు అయితే 200 కోట్లు ఫైనాన్స్ కమిషన్, 140 కోట్లు జలజీవన్ మిషన్, 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ డబ్బుల్లో నుంచి మనం వాడుకునే దానికి అవకాశం ఉంది కదా అని చెప్పి మనము ఆ వాటాను కూడా పంచుకోవడం జరిగింది. కోర్టుకు పోయినంత మాత్రాన కోర్టు ఏమైనా మిమ్మల్ని ఆపమనిందా? లేదు కదా. ప్రతి ఒక్కరు కోర్టుకు ఏదో విషయంలో పోయేదానికి అవకాశం ఉంది. కోర్టుకు పోయినప్పుడు కోర్టు మిమ్మల్ని ఆపమని ఉత్తర్వులు ఇస్తే ఆ రోజు ఆపాలి, కానీ ఆ తర్వాత కూడా వెంటనే అవ్వకపోవాలి. కానీ ప్రభుత్వ భూమిని మీరు ఎందుకు కాపాడలేకున్నారు? ఈరోజు ఇక్కడ ఇన్నర్ వీల్ క్లబ్ మహిళలు ఎవరైతే ఉన్నారో డోమ్లో ఎంతో మంచి సంస్కారంతో, మంచి ఉద్దేశంతో ఇన్నర్ వీల్ క్లబ్ అని ఏర్పాటు చేసి మహిళలు వాళ్ళకు ఈరోజు ఏర్పాటు చేసిన పార్కు కాంపౌండ్ వాళ్ళను పడగొట్టి, ఫెన్సులు పగలగొట్టి పార్టీ ఆఫీస్కి పోయేదానికి రస్తా చేసుకున్నారు. అందరూ ఈరోజు మహిళలు పోతే పాపము వాళ్ళ స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకునే దానికి పోతే ఏమన్నారు? ఇది కోర్టులో మాకు కోర్టు మీకు ఇచ్చింది. ఎక్కడిచ్చింది కోర్టు? మీరు లేఅవుట్ వేసినారు. లేఅవుట్ వేసినప్పుడు మీరు ఇంత శాతం భూమిని ప్రభుత్వానికి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఈరోజు నా భూమి నాకు కావాలంటారు. ఎట్లిస్తుంది? నువ్వు కోర్టుకు పోతే కోర్టులో 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెండింగ్ ఉండొచ్చు. అంతేగాని కోర్టు ఏం మీకు ఇవ్వలేదు కదా. ఈరోజు అధికారులు, మున్సిపల్ అధికారులు, కమిషనరు వీళ్ళందరూ కూడా బాధ్యత గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింపుల్ గా కోర్టులో ఉంది అంటే మీరు నిజంగానే అంటే అంత మీకు సబ్జెక్ట్ తెలియకుండా మీరు కమిషనర్ కదా. అట్లనా మీరు ఎవరైతే
ప్రభుత్వానికి ఇచ్చిన భూమి వాపస్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు అనుకూలంగా ఉండేదానికి మీరేమని మాట్లాడుతున్నారు? మీరు నిజంగా చెప్పాలంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు కమిషన్ ఎట్లయితే మీకు సబ్జెక్ట్ తెలిసే ఉంటుంది కదా. కోర్టు ఉత్తర్వులు లేవు కదా. కోర్టు ఉత్తర్వులు లేనప్పుడు మీరు ఎందుకు కానీ అక్కడ ప్రజలను లోపలికి పోనీయకుండా వినియోగించుకోనీయకుండా అడ్డపడుతున్నారు? ఈరోజు లేఅవుట్ వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేఅవుట్ వేసిన వాళ్ళు రోడ్లు ఇచ్చింటారు, పార్కులు ఇచ్చింటారు. అంటే ఉంది చేసిన దానిలకు పేర్లు తుడిపేయడంతో ఎక్కడన్నా చూసి పగలగొట్టడం, తుడిపేయడం, పేరు తీసేయడం ఏమన్నా ఐదాచిగా ఏమొస్తుంది దాని పేరు చెడగొట్టే దాంట్లో, పేరు తుడిపే దాంట్లో పెట్టిన ఆనందం ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో, మంచి పని మీద పెట్టే కానీ మంచి పేరు వస్తుంది. మీరు పేర్లు బండల మీద నుంచి తీసేస్తారేమో, ప్రజల గుండెల్లో నుంచి తీసేదానికి అవుతుందా?